వైసీపీ నాయకులు గెలిచినా ఓడినా విధ్వంసం చేయటమే వారి ఎజెండా అని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. విజయనగరం జిల్లా మెరకముడద మండలం ఓటిపల్లి గ్రామంలో సుపరిపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ప్రజా తీర్పులో ఓడిపోయాక అధికార పార్టీకి పరిపాలనలో సూచనలు ఇవ్వవలసింది పోయి సినీ ఫెక్కీలో ఫ్యాక్షన్ డ్రామాలు ఆడుతున్నారన్నారు. కల్తీ మద్యం కేసులో జగన్ అనుచరులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని, తప్పు చేసిన వారు ఏ ఒక్కరిని చట్టం విడిచిపెట్టదన్నారు. ఈ అరెస్టులకి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మెరకముడద మండలం మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసినాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చందు, కెంగువ ధనంజయ, టీడీపీ నాయకులు మోతీలాల్, నానిరాజు, చెల్లా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందడం కానీ, పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాలు అందడం కానీ ఏమీ ఇష్టం లేదు. ఎవరైనా అపోజిషన్లో ఉంటే ఇంకా పేద ప్రజలకు ఇచ్చేయండి, అది చేయండి అని చెప్తారు. ఎంతసేపు వీళ్ళు గోల ఏంటంటే హెలికాప్టర్ల దగ్గర దిగడం, వాళ్ళ మనుషుల చేత దానికి రాళ్ళతో కొట్టించడం, మరి ఆ హెలికాప్టర్ వెళ్ళలేదు, అంతమంది జనం వెళ్ళిపోచ్చారని చెప్పుకోవడం, ఇలాంటివన్నీ సినిమాలో రౌడీలు చేస్తుంటారు చూసారా, సామూహిక వివాహాలు అలాంటి టైప్లో ఈ కార్యక్రమాలు చేసి అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం సృష్టించారు. అధికారంలో లేనప్పుడు కూడా రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి చేస్తుండేటటువంటి కార్యక్రమం మీరందరూ రోజు టీవీల్లో చూస్తున్నారు. అదేవిధంగా ఈవేళ 11 కోట్ల రూపాయలు ఫార్మ్ హౌస్లో దొరికింది. అంటే వ్యవసాయం చేసిన దగ్గర ఉన్న ఇంట్లో 11 కోట్ల రూపాయలు దొరికింది. అది ఎవరిది? రోజు మనకు సారా ఇచ్చి, కల్తీ సారా ఇచ్చి కేజీహెచ్లోనే గట్ట మన ఊర్లో చాలామంది చనిపోయారు. కళ్ళు మంటలు, కడుపు నొప్పి, లివర్ పాడైపోవడం, అదేవిధంగా కిడ్నీలు పాడైపోవడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేసినటువంటి సొమ్ము అన్నిటికీ పేటీఎం ఉంది, బ్యాంక్ ఉంది. మీ సారా తాగిన వాళ్ళ దగ్గర మాత్రం డైరెక్ట్గా డబ్బు తీసుకున్నారు. డబ్బు తీసుకొని తక్కువది కల్తీ సారా ఇచ్చేసి ఈ డబ్బును తీసుకొని వెళ్ళి మరి వెనకేసుకునేటటువంటి పరిస్థితి. అవి ఎక్కడెక్కడ దాచారో అవన్నీ బయటకు వస్తున్నాయి అలాంటి మహాత్ములు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు చట్టము, రాజ్యాంగం రెండింటికి ఫ్రీడమ్ ఉంది, రెండింటికి కూడా వెలుసుబాటుతనం ఉంది. అందుకు చట్టం తన పని తను చేస్తుంది కాబట్టి దొంగలందరూ దొరుకుతున్నారు. వాళ్ళకి ఎవరు దొంగతనం చేసినా ఈవేళ ఏదో సంత ఉంటుంది, మానాపురం సంతకి వెళ్ళామనుకో, ఎవడని జోబు కొట్టిస్తే ఏడు చేస్తావు, పోలీసు వాడికి రిపోర్ట్ ఇస్తావా లేదా? మరి ఎవరికి కన్నగాలు వస్తారో సంతకి పోలీసు వాళ్ళకి తెలుసు ముందే, ఆలాల జట్టు కాబట్టి. ఎవడు చేస్తాడో ఆయన ఇమీడియట్గా వాళ్ళు పట్టుకుంటారు. చేసినవాడు ఎవడు ఎక్కడికి వస్తాడో వాళ్ళకి తెలుసు కాబట్టి. అందువల్ల మరి ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే దొరికిపోతున్నాం, ఏమైపోయింది ఇది అని చెప్పి తిరిగి దబాయించడం మొదలెడుతున్నారు. దబాయింపులు కూడా చట్టం ముందు చెల్లవు. తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, మోడీ గారికి కానీ ఎవరికి కూడా ఎవరిని జైలు పెట్టాలనే ఉద్దేశం లేదు. మీరు ఏదైతే కూలీ చేసుకొని సాయంకాలంకి 500 తెచ్చి 200 ఇచ్చి సారా కొంటే, కల్తీ సారా ఎవరైతే అమ్మారో అతను సీఎం అయినా, మా అమ్మోళ్ళోడైనా, జోబు కన్నగాడైనా చట్టంకి అందరూ ఒకటే. నాకు ఒకటే ఓటు, మీకు ఒకటే ఓటు, రాష్ట్రపతికి ఒకటే ఓటు. చట్టం అందరికీ సమానమే. అందువల్ల చట్టం తన పని తను చేసుకెళ్తుంది తప్ప ఇదేదో తెలుగుదేశం పార్టీ పెట్టేసింది, చంద్రబాబు నాయుడు గారు పెట్టిమన్నారు, లేదా పవన్ కళ్యాణ్ పెట్టిమన్నాడు, మోడీ గారు పెట్టిమన్నారు అనేటటువంటిది చాలా తప్పుడు ప్రచారం అని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.